వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం. రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగింది. ఏపీ హోంశాఖ. పలు పథకాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న టీడీపీ మరియు వైసీపీ. గిరిజనుల సమస్యలపై సమాధానం చెప్పిన ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి. నారా లోకేష్ ను అదుపులో పెట్టలేకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి. వైసీపీ నేత అనంత మండిపాటు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మంత్రి గారు నారా లోకేష్ గారు. అధ్యక్ష శ్రీ అదితి గజపతిరాజు గారు, బండారు శ్రావణి గారు, శిరీష గారు, సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారటం జరిగింది. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది. అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం అదితి గజపతిరాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది. అధ్యక్ష ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి, కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. అధ్యక్ష ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎటువ ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అధ్యక్ష 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది. అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది. అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన ఐటీ, టూరిజంను అభివృద్ధి చేయాలని కోరారు. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండడం వల్ల నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము, టీవీల్లో, పేపర్లన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి
దాన్ని అవేయన్స్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు. అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సభకి ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషను. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలాగుంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నానికి ఐటీ, టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది. విఎం థామస్ గారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. Helping hand as MLAs to the Honorable Home Minister. Then only there would be a comprehensive solution. కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది. ఇదేముంది, ఒక ఇంజెక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా. దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా దారిద్ర్య రేఖన కింద ఉన్న పిల్లలు, పని చేసుకున్న పిల్లలు, డబ్బులు లేని పిల్లలు, వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి. అధ్యక్ష అనిత గారు, అన్ని ప్రశ్నలకి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు గల్లా మాధవి గారు, రెడ్డప్ప మాధవి గారు, శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కుపదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి,
దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ గా సాగింది. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మధ్య వాడా వేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పండి. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు 14-19లో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 19-24లో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచివాలయం విషయాన్ని చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్ మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం. మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ఈ రోజు అసెంబ్లీలో గిరిజన సమస్యలపై సమాధానం చెప్పిన ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి 4 మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష. అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి 4 వచ్చాయి. మిగిలిన మొత్తం అన్ని 20 మండలాలకి అది ఐటీడీ అధ్యక్ష. 20 మండలాల కంటే మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సేతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు
అలాగే మందసలో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష. అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు, అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్ళెత్తి చూడలేదు అధ్యక్ష. ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడ సప్లాన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు. మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు. మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష. మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. అయితే ఇప్పటికీ కూడా 20 మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన 16 మండలాలని వదిలేలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విషయం కావాలి అన్నా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా లోకేష్ ను నోరు అదుపులోకి పెట్టుకోపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని లక్ష్మీ పార్వతి తెలిపారు. చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఒక చీడ పురుగులు లాంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళ వల్ల మొత్తం కూడా విలువలన్నీ, రాజకీయాల్లో ఉండే విలువలు, సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ మట్టి కలిసిపోతున్నాయి. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నని చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశాడు అనుకుంటే, అతని కొడుకు ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే పరిపాలన అంతా కూడా ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఎవరి తిండి లేదు, సరైన పండుగలు చేసుకోవటం లేదు. ఇంత ఘోరమైన పరిపాలన చరిత్రలో, రాజకీయాలు పుట్టాక చరిత్రలోనే ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో, అదిగాక ఎవరు వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళందరినీ పట్టుపై జైల్లో పెట్టడం, నిజంగా జరుగుతున్న దారుణాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి ఎప్పుడో 5 ఏళ్ల నాడంట ఆయన అన్నారంట. మరి వాళ్ళు కులమెత్తి మొన్ననే కదా ఏబి వెంకటేశ్వరరావు ఎంత ఘోరంగా తిట్టాడో రెడ్లని. అదేవిధంగా కమ్మ కులాన్ని ఎంత పొగుడుకున్నాడో. మరి అలాంటి వ్యక్తులు ఓపెన్గా కులాన్ని పెట్టి విమర్శిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తుల మీదేమో ఏ కేసులు లేవు. అదేవిధంగా అంతకుముందు లోకేష్ అలాగే తిట్టాడు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా పట్టాభి మొదలుకొని, వంగలపూడి అనిత మొదలుకొని, అతి దారుణంగా జనసేన నాయకులు మొదలుకొని భయంకరంగా భారతమ్మ గారిని, విజయమ్మ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండగానే అన్ని భయంకరమైన తిట్లు తిట్టారే. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఈరోజు వ్యవస్థను మీరు ఆఖరి కోర్టు వ్యవస్థను కూడా మీరు తప్పుదారి పట్టించే విధంగా మీ మీద పెట్టిన కేసులు ఏమీ రాకుండా మీరు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈరోజు మరి పాపం ఎప్పుడో అది ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేస్తామని సీఎం నాయకులు అన్నారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పక్క పబ్లిక్ రంగ సంస్థల్ని కాంట్రాక్టర్లకి, కార్పొరేటర్లకి ప్రైవేటీకరణకి చేస్తున్నాయి. అందులో బతికే అసంఘటిత రంగ కార్మికులకి నిజ వేతనం ఇవ్వట్లేదు. అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 పెన్షన్లు తీసుకుంటున్నారు, వారికి ఎలవెన్సులు తీసుకుంటున్నారు తప్ప
చట్టసభల్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం అంటే 73 విభాగాలు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక సంఘాల ఏవైతే ఉన్నాయో ఆ 73కి 2006లో మినిమం వేజ్ బోర్డు దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వేశాడు. ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు లేదు. 2014 విడిపోయినాక మొదటగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వేయలేదు బోర్డుని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చాడు, ఆయన ఈ బోర్డు నియమించలేదు. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు. ఆయనకు మేము మెమరాండం ఇచ్చాం, అయ్యా 2006 తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కటి ఇప్పుడు 9 నెలలైంది, వీరికి బోర్డు వేయలేదు. ఇప్పుడు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి. చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద 12% ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పిఎఫ్ 12% ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి, ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలి. ఈ విశాఖ జిల్లాలో అది ఎక్కడా జరగట్లే. 12+12 రెండు కార్మికుడి దగ్గరే. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్ ప్రాపర్గా కట్టకపోతే లైసెన్సులు రద్దు చేస్తారు. కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర 12%, 24% కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పిఎఫ్. కొందరైతే అసలు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక పక్క చెప్తున్నారు రాజ్యాంగం మీద ప్రయాణం చేసే అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దని చెప్పడం విద్వేషాలను రగిల్చడమే. చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతనికి తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్కే కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు